బెంగాల్లో దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే మొన్న ఒక స్మగ్లర్ ఇంట్లో చెక్ చేసినప్పుడు బంగ్లాదేశ్‌లో దాకా అతని ఇంట్లో నుంచి అండర్ గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మనకు పెద్ద సమస్య ఏంటంటే ఆహ్, అటు ఈశాన్య రాష్ట్రాల్లో, ఇటు పక్కన కాశ్మీర్‌లో, అటు బెంగాల్‌లో, ఇటు పంజాబ్‌లో ఈ 4 ప్రదేశాల్లో కూడా ఫస్ట్ చెక్ చేయాల్సింది అండర్ గ్రౌండ్‌లో, భూమి అడుగున. ఎందుకంటే అక్కడ సొరంగాలు సైలెంట్‌గా కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌కి ఒక ఫెచ్చింగ్ ఏమైందంటే ఇరాన్‌తో స్నేహం, హమాస్‌తో స్నేహం, హిజ్బుల్లాతో స్నేహం, హౌతీలతో స్నేహం, తీవ్రవాద సంస్థలతో స్నేహం ఉంది. ఈ ఇరాన్ గాని వీళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చుతో వేగంగా భూగర్భ సొరంగాలు తవ్వడంలో సిద్ధాస్తులు వీళ్ళు. మనుషులు కూడా ఆళ్ళే తెచ్చుకుని తవ్వేస్తారనమాట. బయటికి ఏం కనబడదు, పైన వా భూమి అట్టాక్ కనబడుద్ది, కింద నుంచి తవ్వుకుంటూ వెళ్ళిపోతారనమాట. కిలోమీటర్ల కొద్దీ చేసేసుకుంటారు. చివరికి హమాస్ వాళ్ళే మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు చూపెట్టారు కదా, కార్లును కాన్వాయ్లే వెళ్ళగలిగినటువంటి అట్లాంటి మన అడుగు నేను ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఆ బెంగాల్ది చూశాక అర్థమవుతుంది. కాబట్టి సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం సరిహద్దు ప్రాంతాలంతా చెక్ చేయడం.